కాదు, సోలో కాదు, అయినా వారి సంగీత స్వరకల్పన వారిది కాబట్టి ఈ పాట వినిపించడం జరిగింది. తర్వాత ఒక యుగళ గీతాన్ని వినబోతున్నాము. ఆమె అమాయకపు చూపులతో అతన్ని వలవేసి నిలవేసిందట. ప్రియ సఖిపై ప్రేమను చాటి భయం విడిచిన ఆ న్యాయవాది అన్యాయవాదిగా మారి ప్రేమ కోసం మాయలు నేర్చాడట. ప్రేమ ఎంత మధురం, దానిని ఎందరో ఎన్నో రకాలుగా వ్యక్తీకరించారు. చదువుల సారం నవనాటక సూత్రధారులు ఎవరో ఎవరో అమాయక చూపుల మనసులు లాగినదెవరో, మనువులుగా అమాయక చూపుల మనసులు లాగినదెవరో, నిన్ను విడజాల నీదాననేనని నన్ను నిలవేసినదెవరో, ఎవరో హృదయములో విశాల భావం ఉదయము చేసినదెవరో, హృదయములో విశాల భావం ఉదయము చేసినదెవరో, మనసు పూల తోటైతే వలపు తేనె పాటవుతుంది. అలా సాగిన రాగాలలో జీవితం విరుల తావిలా పరిమళిస్తుంది. ఇలాంటి భావాలతో కూర్చున్న ఒక ప్రేమ గీతం జయదేవుడు తన భార్య పద్మావతితో కలిసి పాడినటువంటి యుగళ గీతం. ఈ జయదేవుడు గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలో, అంజలీదేవి ఒక చిత్రం కూడా వచ్చింది మనకు తెలుసు. అందులో భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, దాంపత్య జీవితంలో ఎంత అన్యోన్యత ఉండాలి, ఒకరు మరణించారని తెలిస్తే రెండో వాళ్ళు వెంటనే మరణించేంత ప్రేమ ఉండాలి అనే మాట వస్తుంది. అది పరీక్షించడానికి ఒకసారి జయదేవుడు రాజుతో వేటకెళ్ళినప్పుడు పద్మావతికి జయదేవుడు మరణించాడని ఒక అబద్ధం వార్త చెప్తారు. ఆమె వెంటనే కూలి మరణిస్తుంది. మళ్ళీ జయదేవుడు తన భక్తితో ఆమెని బతికించుకుంటాడు కృష్ణుని ప్రార్థించి. అంటే ఒక ఈ అష్టపదుల్లో చాలా వరకు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు ఒక శృంగారాన్ని అది మధుర భక్తిగా రూపించినటువంటి అష్టపదులు
చాలా రచించారు జయదేవుడు. మనకి చాలా తెలుసు యారమిత వనమల్ల, చాలా మనం సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో వాడుకున్నారు అనమాట. అలా కూడా పాపులర్ అయినాయి. ఈరోజు ఒక డ్యూయట్ వీళ్ళిద్దరిది, సముద్రాలు రచించారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు చేశారు, చిత్రం భక్త జయదేవ. ఈ పాటకు అంజలిదేవి నాగేశ్వరరావు గారు నటించారు. వాళ్ళ మీద చిత్రీకరించబడిన పాట. నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి అంటే ఆమె అంటుంది, నీ చెలిమి నా తనువే ధన్యమాయగా. ఇలాంటి ఒక మధురమైన ప్రేమ గీతం భరద్వాజ్ మోహిని ఆలపిస్తారు. మోహిని రాజ్ ప్లేబ్యాక్ సింగర్గా చాలా ప్రసిద్ధురాలు. చాలా సినిమాలకు పాడారు, రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశారు. యూట్యూబ్లో కూడా చాలా పాపులర్గా ప్రసిద్ధురాలిగా యూట్యూబ్లో కూడా మోహిని రాజు కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మనకి ఈ ప్రణయ గీతంలో మోహిని రాజు గారు తన వాయిస్ ఇస్తున్నారు. భరద్వాజ్ మోహిని రాజు. మనసు పూల తోటగా మనసు పూల తోటగా రాగాలుగా రాగాలుగా జీవితమే ప్రేమ సుమ మధురమాయగా జీవితమే ప్రేమ సుమ మధురమాయగా
దూరునకు పరమా పాపునకు తగున పరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు స్నేహము మీరగని వేలగా ద్రోహమునే చేసితి స్నేహము మీరగని వేలగా ద్రోహమునే చేసితి పాపకర్ము దుర్మదాంధు నన్ను చేపక దయచూపి చేర పరతరుణ పరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు మంగళదాయిని మాత పార్వతిని మహిమాలి మోహించితి మంగళదాయిని మాత పార్వతిని మహిమాలి మోహించితి కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాకుమా కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాకుమా తాళజాలను సలిపిన ఘనపాప సంతాప భరమేనిక సాలును కడతేర్చుము ఇకనైన వీని పొంగిడిన దుర్జన్మము ఓ నాజితి మరి వేరే గతి మరి లేదు ఈ నీచుడి తలగిందే కొనగలు కాని నేనీ ఎదమతి వాడి మాడి మసి మసిగాని పాపము పాపమా నీ దయా చూపుమా నీ దయా చూపుమా చీకును మా దేవా శిరము చీకును మా దేవా శిరము చీకును మా దేవా శిరము చేకును మా దేవా శిరము చేకును మా దేవా చేకును మా దేవా శిరము చేకును మహాదేవా మాలికలో మణిగా నిలుపు కంఠమాలికలో మణిగా నిలుపు నా పాపభరము తరుగు విరుగు పాపభరము తరుగు విరుగు పాపభరము తరుగు విరుగు చేకును మా దేవా శిరము చేకును మా దేవా స్వామి ధన్యుడనైతి నీ
మధుర సాక్షాత్కార భాగ్యంబునన్ నామేను జపహోమనిష్టలును ధన్యత్వంబు చెందెను ప్రభు నా మోహంబున సిల్చిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే నీ ప్రేమంబి గతి నాపై నిలుపు గౌరీనాథ భక్తావనా గౌరీనాథ భక్తావనా చిదంబరేశ్వరి శ్రీ శారదాంబికే
మహామహిమముల్ నేరంగనాధారమీల నీ భక్తుల సచరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మిక. కర్ణాటక సంగీతంలో బాగా అప్పటికే పేరు పొందిన తర్వాత సముద్రాల రాఘవాచార్య గారు సినీ పరిశ్రమకి ఆయన పరిచయం చేశారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా పాటలు పాడారు ఘంటసాల గారు. పేకెట్ గారు హెచ్ఎంబి స్టూడియోలో ప్రైవేట్ గీతాలు కొన్ని రికార్డ్ చేయించారు. వాటిలో కోరస్ సింగర్గా కూడా ఘంటసాల గారు పాడారు. సీతారామ జననం అనే చిత్రంలో ఘంటసాల గారు ఒక పాత్ర నటించారు. గాలి పెంచలే గారు సిఆర్ సుబ్బనామం గారితో కలిసి పనిచేశారు. మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మమ్మ సంగీతం అందించారు. జెండా ఊంచా రహే హమారా అనే హిందీ చిత్రానికి కూడా స్వీయ సంగీత దర్శకత్వంలో పాడారు 1964 సంవత్సరంలో. పద్య నాటకాల్లో పద్యం పాడే బాణి ఒకటి ఉంది, అది మనకు తెలుసు. అయితే ఘంటసాల గారు పద్యానికి ఒక కొత్త వరవడి తీసుకొచ్చి ఒక పద్యానికి ఒక కొత్త బాణి వల్ల ఆ చిత్రాలు ఎంతో జనాదరణ పొందిన చిత్రాలు చాలా ఉన్నాయన్నమాట. ఆయన గొంతు ఆ పద్యం అందరూ పరవశించి వినేవాళ్ళు. భారతంలో పద్యాలు, భీష్మ చిత్రంలో కానీ, నర్తనశాల కానీ ఆ పద్యాలు వచ్చినప్పుడు అలర్ట్ అయిపోయి చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. అలా పద్యానికి ఒక కొత్త ఒక చిత్రం ఉంది మనకి, అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఒక పెద్ద కళామయ ప్రపంచాన్ని ఆవిష్కరించినటువంటి చిత్రము ఇది. నటీనటుల్ని, సంగీత దర్శకుల్ని, గాయకుల్ని అందరినీ అమరుల్ని చేసినటువంటి ఒక కళారూపమైన సినిమా. దీనిలో వలపు తలుపు తీసింది, ఇది ఒక ప్రణయ గీతం అన్నమాట. కమ్మని తలుపు నిద్ర లేచింది, అతని తాకితే ఆమె తనువంతా పులకరింతలయ్యింది, ఒక నందనవనంగా మారిపోయింది, కళ్ళు 4 కలిసినప్పుడు బంగారు కలలు కంటున్నారు వాళ్ళిద్దరు. జక్కన్న దంపతులు అపురూప ప్రణయ గీతంగా ఆలపించిన ఈ పాట అక్కినేని బి సరోజాదేవి మీద చిత్రీకరించబడింది. ఘంటసాలతో ఈ పాటను యుగళ గీతంగా ఆలపించిన వారు పి సుశీల. ఇప్పుడు భరద్వాజ్ కోటేశ్వరి వినిపిస్తారు. భరద్వాజ్ గారు ఏదో 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 గిలిగింత ఏమిటి వింత ఏమని అందును ఏదాడెరుగను ఇంత పులకింత కంపించే తనువంతా. కలిసే బంగారు కలలు ముందు నిలిచే కన్ను కన్ను కలిసే బంగారు కలలు ముందు నిలిచే పండు వెన్నెలల పండు మల్లి గుండెలోన విరిసే ఏదో ఏదో
యుగాలు నీ నీటి కనుల సోయగము చూడనీవే ఏదో 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 గిలిగింత ఏమిటి వింత ఏమని అందును ఏనాడెరుగను ఇంత పులకింత కంపించి కనుబంత రామ ప్రభో వరదా శుభదా పాహి దీన పాల వెలుగు చూపవయ్యా మదిలో గతమాపవయ్యా రామ వెలుగు చూపవయ్యా నేలక చేసిన
కమ్మని నవ్వు విరిసేను పూల రమ్మని పాకు పిలిచేను బాల కమ్మని నవ్వు విరిసేను పూల రమ్మని పాకు పిలిచేను బాల చేరవే మోహిని దరి చేరవే భామిని సన్నగా మెల్ల మెల్లగా పూల జల్లుగా హాయిగా చేరవే మోహిని దరి చేరవే భామిని నిఖిల భువనాల సౌందర్యమంతా నీదు నయనాల నిలిచేను కాదా నిఖిల భువనాల సౌందర్యమంతా నీదు నయనాల నిలిచేను కాదా
పలుకవేరాణి కళావాణి కళ్యాణి పలుకవేరాణి కళావాణి కళ్యాణి అందని అమృతాల జాలు చిందని మధురాధరాలు అందని అమృతాల జాలు చిందని మధురాధరాలు చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికాలాపనసేను కూర్మి జవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ తెమ్మెరలు ఈ పువ్వు తోటల శోభనునచో రేపటి ఆశ నిన్న వెదనేటికి నేటి సుఖాల తేలుమా
నిన్ను చేరగ కోరును నా మనసు రావే ప్రేమలత నీవే నా కవిత లోకముతో మనకేమి పని మనసే కమయి మనముంటే రావే ప్రేమలత Thank you. కిల కిల నగవుల నవమోహిని ప్రియకామిని కిల కిల నగవుల నవమోహిని ప్రియకామిని సాటిలేని సొగసుల గజగామిని ప్రియభామిని కిల కిల నగవుల నవమోహిని అందములులికే మోమును చూచి అందములులికే మోమును చూచి జాబిలి సిగ్గిలి మేఘాల దాగనే బలపుల సఖి సుందరముఖి నీలాల కురులందు ఆడలాడినాగిని కిల కిల నగవుల నవమోహిని ప్రియకామిని సాటిలేని సొగసుల గజగామిని ప్రియభామిని కిల కిల నగవుల నవమోహిని నిగనిగలాడే నీ నయనాలే నిగనిగలాడే నీ నయనాలే పదునైన 10,000 బాణాలు చూసనే తలచెద నిన్నే వలచెద నిన్నే ఈ వాడనైనా నీలలోచని కిల కిల నగవుల నవమోహిని ప్రియకామిని సాటిలేని సొగసుల గజగామిని ప్రియభామిని కిల కిల నగవుల నవమోహిని
రసిక రాజ తగువారముగా రసిక రాజ తగువారముగా కోటేశ్వర గారు వేదిక రావాలి. విశ్వనాథ్ గారు, సాయి
థ్యాంక్ యూ అమ్మా. హలో మేడం ఒక 2 మాటలు చెప్పాలండి. ఇంతవరకు స్వర్వాహినికి స్పాన్సర్షిప్స్ అనేవి లేవు. నేను శ్రీ మేడూరి కామదాస్ గారిని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. అడగకుండా కొందరు, అడగక ముందే కొందరు మాకు సాయం చేశారు. వాళ్ళిద్దరిని అందుకే ఈ చిన్న సత్కారం వాళ్ళకంతే. నేను ఇంతకుముందు పోయిన సంవత్సరం అంతా ఒక 5-6 ప్రోగ్రామ్స్ చేసి ఇంకా నేను ఆపేస్తున్నానరా అని నా డబ్బులతో చేస్తున్నాను, ఇంకా చేయనన్న. ఆయన వచ్చేసారనమాట. మీరు ఇట్లా అన్నారట, లేదండి నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి ఆయన వచ్చారు. దీని తర్వాత అసలు నేను ప్రోగ్రాములు కంటిన్యూ చేయడానికి కారణం శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఒకరోజు ఇట్లా స్టేజ్ మీదకి వచ్చేసి పాత పాటలను అభినందిస్తుంటే నా కళ్ళు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఏదో యూట్యూబ్లో పడి ఉంటుంది మన పాట అని చెప్పేసి, ఎందుకంటే రేపటి రోజున పాడలేము. ఈ బిడ్డలందరూ నాకు ఆశాదీపాలు. నేను అడిగిన ప్రతి పాట నేర్చుకొని వచ్చి పాడాను. అందుకని వీళ్ళిద్దరికి నేను ముందు అంటే నా కంటిన్యూయేషన్కి నేను నా థ్యాంక్స్ చెప్తాను. మనం ఎన్నో నివాళులు చూస్తూ ఉంటాం. నిజంగా ఈరోజు కోటేశ్వరి గారు మరి సాయి కృష్ణ, ఓ అద్భుతం. నిజంగా ఈరోజు మీరు గర్వించాలి. ఆ కుమారుడిని చూసి మిమ్మల్ని మీరు గర్వించాల్సిన రోజు ఈరోజు. కమాన్, అద్భుతమైన నిజంగా ఈ వేదిక మీద మాకు తెలిసినంత వరకు కూడా మాకు సురేఖామూర్తి గారు అద్భుతమైన గాయని వేదిక మీద. ఇప్పటికీ మేము ఆమెను మించి పాడగలిగిన వాళ్ళు ఈ వేదిక మీద లేరు అని అనుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు మోహిని కావచ్చు, ఇంకొక పాడిన వాళ్ళు మీరు సురేఖామూర్తి గారితో పోటీపడి పాటలు పాడటానికి ప్రయత్నించడం అద్భుతం. అందులో మీరు ఈ వయసులో ఇంత గొప్పగా నాకు అనిపించింది ఏంటంటే, పుస్తకాల్లో కనిపించని, శ్రవణ మాధ్యమంలో వినిపించని ఇటువంటి పాటల్ని వెతికి తీసుకొచ్చి మీరు ప్రేక్షకులకు వినిపించడం మాత్రం అద్భుతమైన ప్రక్రియ. నిజంగా ఏ లోకాలు ఉన్నా అదే అమరుడు అన్నారు, అమరత్వం రమణీయమైనది. రమణీయమైన లోకాలు ఉన్న ఘంటసాల గారు నిజంగా ఈరోజు మీరు ఇస్తున్న నివాళికి తప్పకుండా సంతోషిస్తారు. మీరే చెప్పండి, నేను ఇదని కాదు. అప్పుడప్పుడు కనీసం మీరు ఏదో ఆపేస్తాను అంటున్నారు, అలా చేయకండి. ఎందుకంటే మా గానసభ ప్రేక్షకులకి కనీసం నెల 15 రోజులకో ఒకసారి ఇటువంటి ప్రోగ్రాం తప్పకుండా కావాలి. ఎందుకంటే ప్రతిరోజు అయ్యే పాటలు విని 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 చెవులుకి కాస్త మీరా పాత పాటలు కొత్త పాటలు తీసుకొచ్చి చేయటం. అందులో విశ్వనాథ్ గారు అద్భుతంగా పాడారు. మా తరఫున మీకు, మా శంకర వేదిక తరఫున చిరు సత్కారం మీకు. ఈరోజు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నటువంటి సాయి కృష్ణకి యాజ్ యూజువల్ చేనేతకు చేయూత, తెలుగు చేనేత కండువాతో సత్కారం. నేను రాస్తాను, పర్లేదు. ఇంకొకసారి ఎన్నిసార్లు వేయచ్చు. చేయడం కాదండి, ఇట్లా ఆదరించే వాళ్ళు ఉంటేనే ప్రోగ్రాంలు వస్తాయి, లేకపోతే మేము ఇంట్లో కూర్చోవాల్సిందే తప్ప. తండ్రిని మించిన తనయుడు సాయి కృష్ణ. విశ్వనాథ్ గారు. సురేఖామూర్తి గారు ఒక్కసారి రావాలి.
మీ చేతులతో విశ్వనాథ్ గారికి సత్కారం. అలాగే ఈరోజు మోహిని గారికి సురేఖామూర్తి గారి చేతుల వేదిక. అందరూ వస్తే ఒక్కసారి ఒక చిన్న విశ్వనాథ్ గారు అందరూ ఒకసారి నిలబడితే ఒకసారి అందరూ ఒకసారి ఫోటో తీసుకుంటారు. లాస్ట్ టైం మీరు ఇచ్చేశారు కాబట్టి ఇట్లాంటి వినని పాటలే చేయగలనండి. ఘంటసాల గారి అన్ని అపురూప గీతాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చేసినవన్నీ కూడా అంతే. మీకు ఒక సినిమా వినంగానే మీరు ఏదో తెలిసిన పాట ఉంటుంది, కానీ మీరు ఏదో గెలిగింత అనేది అసలు ఎవరు స్టేజ్ మీద పాడగా నేను వినలేదు. అలా వద్దు మేడం, ఎందుకంటే మళ్ళీ రోజు అదే రిటర్న్ అవుతుంది. కాబట్టి మీరు నెల 15 రోజులకు ఒకసారి మా చెవుల్లో ఉన్న తుప్పు వదిలిస్తూ ఉంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కోటేశ్వర గారి చేతిలో లేదు ఆపడం అనేటటువంటిది. ఎందుకంటే ఈ కాంటినెంటల్ కాఫీ అనేటటువంటి వాళ్ళు సంగీతాన్ని చాలా ఆదరణ చేస్తున్నారు. వాళ్ళు మంచి ప్రోగ్రాం ఉంటే మేము చేస్తామని చెప్పిన మీద కోటేశ్వర గారు చేయడం, యాక్చువల్గా కోటేశ్వర గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఒక రకంగా. ఎందుకంటే మా అబ్బాయిని 9వ సంవత్సరం వయసు నుంచి ఒక 3 సంవత్సరాలు ఎడతెరపు లేకుండా ఆవిడ చేసే ప్రతి ప్రోగ్రాంలో పాటించారు. ఏది రసికరాజా, శివశంకర్ లాంటి పాటలు అన్నమాట చేసి ఆవిడ ఏ ప్రోగ్రాం చేస్తే ఇంచుమించు తప్పనిసరిగా 1-2 ప్రోగ్రాంలు మిస్ చేయడము, కానీ ప్రతి ప్రోగ్రాంలో ఆవిడ ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా ఆదరించారు. ఆవిడకి రుణపడి ఉన్నాం. కాంటినెంటల్ కాఫీ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు చాలా వరకు. వారి సహకారం ఇప్పుడు ఉంటుంది కాబట్టి కోటేశ్వర్ గారు ఇంకా ఆపే ప్రశస్తి లేదు. మన సార్ చెప్పినట్టుగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇంకా సాయి కృష్ణ గురించి అంటే తండ్రిగా కాదు, నేను ఐఆమ్ ఏ బిగ్ ఫ్యాన్ అనమాట. చిన్నప్పుడే ఈ వీణ, వోకలు, మృదంగం మూడిట్లో అసమాన ప్రతిభ చూపిస్తూ ఉంటాడు. అయితే చూపిస్తూ ఉంటే మేము చెప్తామనుకున్న వాళ్ళు కూడా గ్రహించడం, వాయించడం, ముఖ్యంగా నా భార్య ఎంతో వెనకాల సహకరిస్తూ ఈ సంగీతం ఏంటి, గొడవ ఏంటి, చదువు పాడవుతుంది అనకుండా ఆవిడ కూడా ఎంతో సహకరించడంతో వీడు ఒక రకంగా గుర్తింపు రావడం జరిగింది. అలాగే వోకలు వీడు పాడుతున్నప్పుడు 12వ సంవత్సరం ఒకసారి బాలమురళీకృష్ణ గారు తీసుకెళ్ళాను. వారు వీడి పాట ఒక పాట పాడతాడంటే ఒక గంట సేపు విన్నారన్నమాట. విని మీ అబ్బాయికి నేను సంగీతం చెప్తా అన్నారు. అని అప్పటి నుంచి ఆయన పాపం ఎంత శ్రద్ధగా చెప్తూ ఉంటారు. వీణలో కూడా మొన్న బి గ్రేడ్కి అప్లై చేసి దానికి హై గ్రేడ్ వచ్చింది అనమాట, స్టాండర్డ్ బట్టి బి హై. సో ఇట్లాగా అంటే ఊరికే నా సంతోషంతో చెప్పే మాటలు. అంటే కోటేశ్వర గారు ఎంత ఎంకరేజ్ చేశారు, చాలా సంవత్సరాలు చేశారు. ఇంకా మరింత అభివృద్ధిలోకి రావాలని తండ్రిగా ప్లస్ వాడి అభిమానిగా కోరుకుంటూ కోటేశ్వర గారు మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి చేయడానికి మా అందరి సహకారం, మా సార్ సహకారం కూడా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అద్భుతమైన నివాళి అర్పించారు కోటేశ్వరి గారు. ఘంటసాల గారు సంతోషిస్తారు. భారతీయుల కళా ప్రభావం మలికించి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ అంగవంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మెల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగాన కోరి తూకినట్టి తెలుగు కోడలమ్మ. ఇది ఘంటసాల గారి పాటే. నేను ఎప్పుడూ ఏ వేదిక మీద పాడలేదు, జస్ట్ అలా వాళ్ళు చూడగానే అలా తన్నుకొచ్చింది, ఇన్స్పైర్ అయ్యి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ ఉంటాను నేను రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిమానులందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ సంగీత ప్రోగ్రామ్స్ చేద్దామనేటటువంటి ఆలోచన రాగానే శాస్త్రీయ సంగీతం మీద, సినిమా సంగీతం మీద 2 ప్రోగ్రామ్స్ చేద్దామని అనుకున్నాం. దానికి మన V3 ఛానల్ వాళ్ళు ఎంతో సహకారం చేస్తున్నారు. అలాగే కాంటినెంటల్ కాఫీ వాళ్ళు కూడా ఎంతో స్పాన్సర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ బాగా ఎంకరేజ్ చేశారు. ఈ మధ్య సరిగమప అలాగే సినిమా పాటలు చేద్దామని, అలాగే
స్వరరాగ సుధ అనే ఒక పెద్ద కార్యక్రమం టీవీలో చేసాము. అది ఉగాది నుంచి టెలికాస్ట్ అవుతుంది, అంటే March 25 నుంచి. ఇలా ఎంతో ఆదరిస్తున్నటువంటి సంస్థలకి, కాంటినెంటల్ కాఫీ వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సంగీతాన్ని ముందు తరాల వాళ్ళకి, అంటే ముఖ్యంగా యువకులకి చేరాలి. అంటే మన ఈ సాంప్రదాయం ఈ తరం వాళ్ళతో ఎండ్ అయిపోకూడదు అన్నమాట. అంచేత సంగీతం మీద ఇప్పుడు ప్రతి వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పాడుతా తీగ ప్రోగ్రాం ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారి ఎంకరేజ్మెంట్ వల్ల ఎంతోమంది పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు. ఇంత టాలెంట్స్ ఉన్నాయని ఇన్నాళ్ళు అసలు తెలియదు అనమాట జనాలకి. అదే ఒరవడితోటి ఇప్పుడు మన శాస్త్రీయ సంగీతాన్ని అనేక వాగ్గేయకారులు వాళ్ళ కీర్తనలు, అన్నమాచార్య, త్యాగరాజ స్వామి, రామదాస్ కీర్తనలు పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో మేము ఈ కాంటినెంటల్ కాఫీ వాళ్ళ సహకారంతో, మరికొందరు స్పాన్సర్ సహకారంతో ఈ చక్కగా పాడే పిల్లలందరినీ, అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏ గ్రూపు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ తోటి వాళ్ళతో బాగా పాడించి ఈ సాంప్రదాయాన్ని ముందు తరాల వాళ్ళకి పెంపొందింప చేయాలని ఆసక్తితోటి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అనమాట. దీనికి అందరూ సహకరించాలని, వినడం ద్వారా, స్పాన్సర్ చేయడం ద్వారా, పిల్లల్ని పంపించడం ద్వారా సహకారం చేస్తూ మా ఈ ప్రయత్నానికి చేయూతనివ్వాలని అందరినీ కోరుతున్నాను. నమస్కారం. కామదాస్.